మాఘమాసములో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభఫలితము కలుగును. ఈ విధముగా ఆచరించడి వారిని చూసి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, భార్యని లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించుట నటులయే మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి గాని, వైశ్యునికి గాని, క్షత్రియునికి గాని, శూద్రునికి గాని మాఘమాస స్నానమును చేయమని చెప్పిన ఎడల పుణ్యలోకమునకు పోవుటకు ఏ అడ్డంకులను ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని కానీ, చేయలేని వారిని కానీ, ప్రోత్సహించు వారలను కానీ చూసి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసములో కాళ్ళు, చేతులు, ముఖము కడుగుకొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుట కానీ వినుట కానీ చేసిన 7వ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపము, దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యము ఏదియునూ లేదు. మాఘమాసము వలన కలుగు ఫలితములు ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘస్నానము చేసినా అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణహత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయును కడు నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించి తినిగాన నీ చెప్పిన రీతిని ఆచరించుట అందరికీ శుభప్రదము అని పరమశివుడు పార్వతీదేవికి మాఘమాస ఫలితమును గురించి, మహిమ గురించి వివరించాడు. రేపు 3వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.